హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మార్కెట్స్లో బ్యాంకింగ్ సెక్టర్ చాలా అవుట్ పర్ఫామ్ చేసింది మెటల్ సెక్టర్తో పాటు. బట్ బ్యాంకింగ్ సెక్టర్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఈ వీడియోలో, ఆ ముఖ్యమైన విషయం నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వేరే స్టాక్స్ గత సంవత్సరం 2021 జనవరి నెల నుంచి అండ్ ఈ సంవత్సరం 2022 జనవరి నెల వరకు ఎంత రిటర్న్స్ ఇచ్చాయి, ఈ బ్యాంకింగ్ సెక్టర్లో ఎవరు మ్యాక్సిమం రిటర్న్స్ ఇచ్చిన వారు అండ్ ఎవరు నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఆ కంపెనీ స్టాక్స్ గురించి నేను మాట్లాడబోతున్నాను. అండ్ దాంతోపాటు ఇందులో ఒక కంపెనీ రీసెంట్గా అది రిజల్ట్ ఇచ్చింది. ఆ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ మనం చూసుకుంటే అది కాస్త 29% నెట్ ప్రాఫిట్స్ ఇచ్చిందనమాట ఆ బ్యాంక్. సో ఆ 29% నెట్ ప్రాఫిట్స్ అంటే చాలామంది జనరల్గా ఏం చేస్తారంటే ఎగిరి మరీ కొంటారు, కొన్న తర్వాత తెలుస్తుంది తప్పు చేశారని చెప్పేసి. ఎందుకంటే ముఖ్యంగా స్టాక్స్లో ఏ కంపెనీ స్టాక్ అయినా కానివ్వండి, ఎటువంటి ప్రాఫిట్ ఇచ్చినా యూ హ్యావ్ టు నో ది ఫ్యూచర్ కోసం స్టేటస్ కావాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్ అండ్ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ అయిపోయాయి. థర్డ్ క్వార్టర్లో 29% రిజల్ట్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది, అది గత. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే అసలు ఫ్యూచర్లో ఏం చేయబోతుంది, ఈ ఫోర్త్ క్వార్టర్ 2022 Jan, Feb, March 31st ముందు అసలు ఈ బ్యాంక్ ఏం చేయబోతుంది అన్న విషయం మనం గ్రహించాలి. అప్పటిదాకా క్లారిటీ లేకపోతే అది బ్యాంక్ స్టాక్ అయినా కానివ్వండి, ఐటీ స్టాక్ అయినా కానివ్వండి, మెటల్, ఆటో ఏదైనా కానివ్వండి, ఏ స్టాక్ని కూడా కొనకూడదు. అంటే అన్లెస్ మీకు రాబోయే క్వార్టర్ కాదు, రాబోయే ఒక 2 సంవత్సరాల వరకు ఎలా ఉండబోతుంది ఆ స్టాక్ స్టేటస్ అన్న విషయం మీకు తెలియనంత వరకు అటువంటి స్టాక్స్లో ఎప్పుడైనా గుర్తుంచుకొని తొందరపాటు పడకూడదు. అయితే ముఖ్యంగా చాలామంది ప్రేక్షకులు మెయిల్స్ పెడుతున్నారు, కాల్స్ చేస్తున్నారు అండ్ వాళ్ళందరూ కూడా చాలా స్టాక్స్లో మేము ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్స్ బాగా హ్యూజ్ కరెక్షన్స్లో ఉన్నాయి. అండ్ ఈ కరెక్షన్స్ వల్ల ప్రాబ్లం ఏమొస్తుందంటే మాకు ముఖ్యంగా ఇవన్నీ కూడా ఎటువంటి కైండ్ ఆఫ్ మినిమం రిటర్న్స్ కూడా ఇవ్వట్లేదు. సో ప్లీజ్ ఇటువంటి స్టాక్స్లో హెల్ప్ చేయండి. సో ఇందులో రీజన్స్ చాలా ఉంటాయండి. మీరందరూ కూడా ఏదో ఒక హోంవర్క్ ప్రకారంగా, ఏదో ఒక నిర్ణయం ప్రకారంగా మీ స్టాక్స్లో ఎంటర్ అవుతారు. కానీ ఆ స్టాక్స్లో డబ్బులు వస్తున్నాయా లేదా అన్న విషయం ఎలా తెలుసుకోవాలి అంటే ఆ విషయం నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మీరు కూడా చూసి ఇంప్లిమెంట్ చేయండి, నేర్చుకోండి. అవసరం ఎంతైనా ఉంది, ఎందుకంటే ప్రతి ఇన్వెస్ట్మెంట్కి రాబడి రావాల్సిందే. సో లెట్స్ స్టార్ట్. ఆ బ్యాంక్ పేరు నేను చెప్పబోతున్నాను, ఫెడరల్ బ్యాంక్. థర్డ్ క్వార్టర్లో 29% ప్రాఫిట్స్ ఇచ్చింది. అయితే ఆ స్టాక్ స్టేటస్ మనం ఫస్ట్ తెలుసుకుందాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ ప్రైస్. సో ఈ ప్రైస్ ప్రకారంగా మనం చూసుకుంటే ఇక్కడ మనకు కావాల్సింది ఈ స్టాక్లో 99 రూపీస్లో ఈ ప్రైస్ ఇప్పుడు ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. అండ్ ఇందులో ఇదే సెక్టర్లో మనం చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్లో నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చిన బ్యాంక్ ఆర్బిఎల్ బ్యాంక్, డిసిబి, సియుబి, ఎస్ బ్యాంక్, ఐడిఎఫ్సి బ్యాంక్, ఇవన్నీ కూడా నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. గత సంవత్సరం 2021 జనవరి నుంచి లెక్క చూసుకుంటున్నాము. అండ్ ఈ సంవత్సరం 2022 జనవరి వరకు ఎలా ఉంది స్టేటస్ అన్న విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే టాప్ గెయినర్గా చూసుకుంటే 51% రిటర్న్స్ ఇచ్చింది జేఎన్కే బ్యాంక్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్. రెండోది టాప్ రిటర్న్స్ ఇచ్చిన బ్యాంక్ 48.63% ఐసిఐసిఐ బ్యాంక్, ఏయూ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ నాలుగవది ఫెడరల్ బ్యాంక్. సో ఫెడరల్ బ్యాంక్ మనం చూసుకుంటే ఫెడరల్ బ్యాంక్లో 39.96% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అయితే 40% రిటర్న్స్ ఆల్రెడీ ఇచ్చేసింది కాబట్టి ఈ స్టాక్ ఇంకా పెరగబోతుందా లేదా, అయితే ఈ స్టాక్ స్టేటస్ ఏంటి అసలు టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా దీని స్టేటస్ మనం చూసుకుందాం. సో ఈ స్టాక్ టెక్నికల్ స్టేటస్ చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా మనకి 29% ప్రాఫిట్స్ ఇచ్చినా కానీ ఈ స్టాక్ ఒక జోన్లో ఇరుక్కొని ఉందండి. ఆ జోన్ క్రాస్ అయితేనే కానీ అప్పటిదాకా మీకు ఒక నెక్స్ట్ 1 or 2 years వరకు కావాల్సిన క్లారిటీ అంటూ రాదు. ఆ ప్రైస్ రెసిస్టెన్స్ ఏముంది అండ్ అదే ప్రైస్ సపోర్ట్ ఏముంది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో మీరు కూడా మీ హోంవర్క్ చేసుకున్న తర్వాత డెసిషన్ తీసుకోండి. సో ఈ స్టాక్ కంపెనీ ఫెడరల్ బ్యాంక్ రెసిస్టెన్స్ చూసుకుంటే 111 రూపీస్ ఒక మేజర్ రెసిస్టెన్స్, అది క్రాస్ అవ్వాల్సిందే. అప్పటిదాకా ఈ స్టాక్కి 200-300 రూపీస్ లాంటి కైండ్ ఆఫ్ టార్గెట్స్ ఉండవు, రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. అండ్ లోవర్లో సపోర్ట్ చూసుకుంటే 79 రూపీస్ సపోర్ట్ ఉంది. ఒకవేళ 79 దిగిపోతే స్టాక్లో చాలా హ్యూజ్ కరెక్షన్స్ ఉంటాయి. సో ఈ స్టాక్ ప్రిఫర్ చేయకండి ప్రస్తుతానికి, ఈ జోన్ మధ్యలోనే ఉంది కాబట్టి 111 and
79 ఆ సపోర్ట్ జోన్ మధ్యలోనే ఉంది కాబట్టి ఈ స్టాక్ ఒక నాయిస్ లెవెల్ ఏరియా క్రియేట్ చేస్తుంది. ఎటువైపు అన్నా వన్ సైడ్ బ్రేక్అవుట్ అయితేనే ఈ స్టాక్లో ఫ్యూచర్ కనిపిస్తుంది. సో అప్పటిదాకా ఈ స్టాక్ని ఇగ్నోర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిగతావి కూడా నేను మీకు చెప్పొచ్చండి, బ్యాంకింగ్ సెక్టర్లో చాలా ఉన్నాయి. కానీ బ్యాంకింగ్ సెక్టర్లో ఆల్రెడీ బాగా పెరుగున్న స్టాక్స్, ఆల్రెడీ మిగతా స్టాక్స్ కూడా అన్ని పెరిగే ఉన్నాయి. ఎటువంటి స్టాక్స్కి ఎంట్రీ లేదు ఇప్పుడు. సో కాబట్టి లెట్స్ వెయిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెడరల్ బ్యాంక్ గురించి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.